ఏది ఏమైనా కూడా ఫైనల్గా మాదైతే చెప్పినా కదా, మా ఫిలాసఫీ ఒకటి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అత్యంత పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం అనేది భరోసా ఉండాలో చేయాలి. ఇది రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, మా పార్టీ సిద్ధాంతం. ఎవరు ఎన్నన్నా ఏమన్నా డైరెక్ట్గా పేదవాళ్ళని చూసుకోవడం. ఎందుకంటే పేదవాళ్ళు బాగుంటేనే మధ్యతరగతి వాళ్ళు బాగుండేది. ఈరోజు మీరు చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు వ్యవసాయాలు, కిరాణం అసలు అబ్బా అనుకుంటారు. ఇప్పుడు అంత డల్గా ఉన్నారు బయట చూస్తే. ఏమంటే అసలు రాబడే లేదు సార్ అంటారు. కిరాణం దగ్గర రాబడలేదంట, బట్టల షాప్లో రాబడలేదంట, మాల్స్ ఖాళీ అంట, లాస్ట్కి యాపిల్ పండ్లు అరటి పండ్లు కూడా సరిగ్గా అమ్మకలేకుండా. మళ్ళీ ఎక్కడ పోయే సంపద, ఎక్కడ పోయే సృష్టి. మేము ఇచ్చినది ఏదేమైనా, మేము ఇచ్చినది చూడండి ముఖ్యమైనటివి. ఏది ఏమైనా కూడా చెప్పిన మాట ప్రకారంగా 44,50,000 మందికి అమ్మఒడి ఇచ్చినామా లేదా? తల్లులకు 66,000 కోట్లు. ఆ తర్వాత రైతు భరోసా 53,50,000 మంది రైతులకు ఇచ్చినది వాస్తవమా కాదా? అసలు చేయూత అక్క చెల్లెమ్మలకు 26,90,000 అంటే 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? 78,94,094 అంటే 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా ఇచ్చిన మాట వాస్తవమా కాదు? 26,000 కోట్లు. ఏమంటే ఇద్దాం, మీరు పోయి ఇంటింటికి రాసి ఇచ్చి సంతకం పెట్టి చెప్తే వాళ్ళు పాపం నమ్మినట్టున్నారు. ఈరోజు అందరు డల్. అసలు తమాష తెలిసిన, నేను ఊర్లోకి పోయింటి మొన్ననే. పోయి ఎవరో ముసలాయమ్మ పోతుంటే ఇంక జెండాలు గిండాలు ఏమి ఉండవు కదా, పోతుంది నమస్కారం అంటే ఆయమ్మ కట్టెలమో పెట్టుకొని పోతుంది అనమాట పైన. ముసలాయమ్మ పోరాయన ఏం నమస్కారమో ఏమో, ఒకటి రా, ఇంతవరకు ఒకటి రాలే అని తిట్టుకుంటాం. అంటే మా వాళ్ళు చెప్పారు, అమ్మ మేము తెలుగుదేశం కాదమ్మా అంటే అనమాట. వాస్తవం. కానీ 4 రోజులకి తమ ఊరికి పోయింటారు అనమాట. ఇవన్నీ చూడండి, ఇన్ని రకాలు చేసి అసలు క్యాలెండర్, మళ్ళా క్యాలెండర్ కూడా చూడండి. ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, మేలో జగనన్న విద్యా దీవెన, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో విద్యా కానుక, ఆగస్టులో విద్యా దీవెన, సెప్టెంబర్లో చేయూత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్లో విద్యా దీవెన, డిసెంబర్లో ఈబీసీ నేస్తము, జనవరిలో రైతు భరోసా, విద్యా దీవెన ఫిబ్రవరి. క్యాలెండర్ ఇచ్చినారు. వాళ్ళు ఏమనుకున్నారంటే పాపం ఇదేదో సిస్టమ్ బాగానే ఉంది, బాగానే జగనన్న బాగానే సెట్ చేసినాడు, ఇంకా ఎవరు వచ్చినా కూడా వస్తుంది, ఇంటూ 3 times వస్తుంది అనుకున్నారు. మొదటికే మోసం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా పలావ్ తింటుంటారు, పలావ్ బాయ్ బిర్యానీ వస్తుందని మీరు అనుకున్నారు, పలావ్ బాయ్ బిర్యానీ బాయ్. అసలు కూటమి మేనిఫెస్టో ఆశ్చర్యం తెలుసిన, మెగా డిఎస్సి మొదటి సంతకం సంవత్సరం అవుతుంది. వాలంటీర్లకు 10,000. అది మాత్రం ఆయన చాలా పాపులర్ అయినాడు ఆయన మాత్రం. అసలు ఇంత ఫాస్ట్గా అమ్మా ఎక్కడియో రింగ్ టోన్లు ఉన్నాయి అందరికి, నీకు 10 దాని డీజేలు పాటలు గీటలు. అసలు సినిమా పాటలు ఎక్కడ పోయినాయో, డీజే పాటలు అన్నీ నీకు 10 90 అని రకరకాల పాటలు. పెళ్లి కానుక ఏమైనా అన్ని పోయినాయి మొత్తం మీద. పాతవి కూడా అంతే సిస్టమ్ చూసుకుంటూ పోతే. వ్యవసాయం ఇంతకుముందు ఇంకా లెక్కేస్తే ఇంకా అవన్నీ కూడా పాతవి చాలా ఉండే. పూర్తి సంపూర్ణ రుణమాఫీ, 0 వడ్డీలు, 0 రుణాలు, డ్వాక్రా మహిళలు ఏం జరిగినాయి? ఏం జరగలేదు, అన్ని క్లీను. ఏదేమైనా కూడా కంక్లూజన్ ఏమంటే మనకు యాక్చువల్గా మీకు నిజంగా చేయాలనే ఆలోచన ఉంటే ఈ టైప్లో ఫ్లిప్ ఫ్లాప్ ఉండదన్నమాట. నిజంగా చేయాలంటే నిజంగానే చేస్తారు. మీకు నాకు తెలిసి మీకు యాక్చువల్గా ఉన్న పరిపాలన విధానం, ఎవరి విధానం వాళ్ళది అయితే ఆ విధానం ప్రకారమే ఈయన ఒకవేళ పోయింటే బాగుండేది. ఏం చేసినారు? P4. ఇప్పుడు మీకు యాక్చువల్గా వెల్ఫేర్ కాదు, మాది W4 వెల్ఫేర్ 4, మీది P4 ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఈ P4 పోయినారు. ఆ P4తో పాటు జరిగినది ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఊరికే కూర్చొని ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన చెప్పినాడు అనమాట, ఫార్మర్ ప్రెసిడెంట్ అమెరికాలో. ఒక పెన్సిల్ నాగేలు అనుకొని టేబుల్ మీద కూర్చొని జొన్న చేను నేను దీంతోనే తోగుతున్నాను అనుకుంటే వ్యవసాయం కాదు. వ్యవసాయం చేసేతోనే తెలుస్తుంది, నొప్పెట్లేదు తెలుస్తుంది. ఆ నాగేలు దున్నినప్పుడు తెలుస్తుంది, కానీ పెన్సిల్ వేసుకొని మనం ఊరికి రాసుకుంటూ పోతే. సుభాష్ చంద్రబోస్ గురించి కూడా ఈరోజు ప్రస్తావన వచ్చిందనమాట. నాకు ఒక్కసారి మీరు సహాయం చేయండి, మీకు స్వాతంత్రం ఇస్తాను అంటే, నాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి, ఏమొస్తుంది? ఒకసారి ఎందుకు 4వసారి అది. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి ఇది. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. నాకైతే నిజంగా డౌట్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేదా ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఇంటెలిజెన్సే ఏమన్నా ఆర్టిఫిషియల్ ఉంది అనేది నాకైతే డౌట్ ఉంది. ఏదేమైనా కూడా ఇంకొక పెద్ద ఆయన అన్నాడు అనమాట, చాలా గొప్ప, వన్ ఆఫ్ ద పాపులర్, పేరు చెప్తే బాగుండదు, మంచి ఫేమస్ పేరుగాంచిన ఈయన అనమాట, ఎడిటరు పెద్ద ఆయన, మా కర్నూలు జిల్లాని. ఆయన ఏమన్నాడంటే, ఇది ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫెనామినల్, ఇట్ ఈస్ నాట్ ఫెనామినల్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నామినల్, ఇట్ ఈస్ నాట్ ఫెనామినల్, నాట్ ఈవెన్ నామినల్ అన్నాడు.
ఏది ఏమైనా ఫైనల్ కంక్లూజన్ ఏమంటే అబ్రహాం లింకన్ గారు చెప్పినట్లు ఒక మనిషిని ఎల్లకాలము మనం మభ్యపెట్టచ్చు, అందరిని ఒక్కసారి మభ్యపెట్టచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మభ్యపెట్టడానికి రాదు. అన్ఫార్చునేట్ ఇదంతా. నేను ఒకటి చెప్పనా, ఇది ఎవరో పూర్తి అమాయకులో లేకుంటే ఇదో మాట్లాడే మాటలు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ఉంటుందా? ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందా? మేము కూడా చూసినాం ఊర్లలో, ఒకసారి ఊర్లలో గట్టిగా మంచి గ్రూప్ రావాలని చెప్పి 60-40 55-45 ఉంటాయి కదా, ఎప్పుడైతే దాన్ని 90-10 చేస్తామో చీలి చక్కగా ఇట్లా పడుతుంది. ఎక్కడైనా చూడండి, వన్ సైడ్ ప్రజాస్వామ్యంలో చేసుకునే దానికి పోయేది ఒక యాక్చువల్గా అది అవివేకం. వన్ సైడ్ చేసుకునే దానికి పోతే రివర్స్ అవుతుంది. గ్రామాలలో, చిన్న చిన్న గ్రామాలలో 600 ఓట్లు, మాకు రాయలసీమ సైడు గ్రూప్ రాజకీయాలు కాబట్టి గట్టిగా చేసుకోవాలని చెప్పి 60-40 ఉండేదానికి 90-10 చేస్తాము. అది తిరిగి మొత్తం ఆపక 90 ఆపక అది కుదరదు. ఓకే.